నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాగంటిలో 5.8 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వసతి గృహాలు, ఉచిత అన్నదాన సత్రం, డార్మెంటరీ హాల్, లడ్డూ కౌంటర్ గదులు, క్యూలైన్ షెడ్లు యాగంటి ఈవో పాండురంగారెడ్డి, చైర్మన్ మౌలీశ్వర్రెడ్డితో కలిసి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చినప్పటి నుండి యాగంటి పుణ్యక్షేత్రం ఆదాయం 5 కోట్లకు పెరిగిందని ఆయన గుర్తు చేశారు. గత పాలకులు యాగంటికి వచ్చిన ఆదాయం 7 కోట్లొస్తే ఆ లెక్కలు పక్కదారి పట్టాయని, ఆ లెక్కలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని విమర్శించారు. తాము యాగంటి దేవాలయానికి అభివృద్ధి చేస్తుంటే, కొండత్రవ్వి 10 ఎకరాలు పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేస్తుంటే పిటిషన్లు వేసి అడ్డుకోవడం జరుగుతుందని తెలిపారు. యాగంటి దేవస్థానానికి భక్తులకు మెరుగైన సౌకర్యం కల్పిస్తుంటే అడ్డుకోవడం ఏంటని ఆయన మండిపడ్డారు. చేతనైతే మీ సొంత ఖర్చులు పెట్టి మీరు డెవలప్ చేయండి, మేం అభివృద్ధి చేస్తే మాకు సహకరించండి, అంతేకాని అభివృద్ధికి అడ్డుపడద్దని ఆయన ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ యొక్క అతిథుల కోసం సపరేట్ గా ఒక గెస్ట్ హౌస్ కట్టడం జరుగుతూ ఉంది. 3.3 కోట్లతో అన్నదాన సత్రము, 29 లక్షల రూపాయలతో ఒక లడ్డూ కౌంటరు, 24 లక్షల రూపాయలతో క్యూలైన్ షెడ్లు వేయడము, ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. గత ప్రభుత్వంలో ఏమి జరిగినాయి అభివృద్ధులు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఎన్నికైనటువంటి కమిటీ కావచ్చు, ఈవో గారు కావచ్చు, అదేవిధంగా కమిటీ సభ్యులందరూ కూడా మనకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారు భగవంతుడు. ఆ ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలి, నిధులు దుర్వినియోగం కావద్దు అనేటువంటి ఉద్దేశంతోనే కేవలం 2001-4-25 నుండి 31-3-26 వరకు 5,57,00,000 రూపాయలు భక్తులకు ఈ యొక్క దీనికి యాగంటి పుణ్యక్షేత్రానికి ఆదాయం వచ్చింది. కూడా పరిపాలించినారు. మళ్ళీ 21 నుంచి 27 వరకు 24 వరకు 7 కోట్ల రూపాయల డబ్బులు వస్తే మరి ఏ అభివృద్ధి చేసినారో వాళ్ళు ఆ యొక్క గత పాలకులు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అంటే స్వామి సొమ్ము ఎక్కడికి పోతా ఉంది, ఈ రోజు మాకు వచ్చినటువంటి ఆ వచ్చిన డబ్బు ఎవరి చేతుల్లోకి పోయింది, ఎవరు తీసుకున్నారో, యా నాయకుడు తీసుకున్నాడో ఆ భగవంతుడికే తెలియాలి. మళ్ళా ఆ రోజు గత పాలకులు ఉన్నప్పుడు ఎక్కడెక్కడ పోయినాయి అంటే ఒక ఆదాయాన్ని వనరులు కూడా వాళ్ళ సొంత అవసరాల కోసమో ఏమో మరి నాకు తెలియదు, కానీ వచ్చిన దానికి జవాబు ఆ భగవంతుడికి జవాబు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. అధికారులు వస్తుంటారు, పోతుంటారు, వారి విధి నిర్వహణలో వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు. ఏదో బెదిరింపులు చేస్తే, అధికారులకు గోగర చేస్తే బెదిరిపోతే ఈ రోజు ఉంటారనుకుంటున్నారు. ఏదైనా చేస్తే బెదిరించేది ఫోన్లు తీసుకొని పక్కన ఉన్న ఫోన్లతో అంత చూస్తాం. మరి ఒకసారి 20 11 వచ్చినప్పుడు తెలుసుకో, మళ్ళీ రెడీగా ఉంటాం, చూద్దాం. ఒక్కసారి నీకు ఆ భగవంతుడే బుద్ధి చెప్పినా కూడా మళ్ళా రాలే ఇష్టాలుగా మాట్లాడుతూ ఈ రోజు వచ్చేటువంటి అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నారు. ఈ రోజు ఇక్కడ అభివృద్ధి చెందుతూ మీకు ఏంటి నొప్పి? యాగంటి స్వామి దేవస్థానం దొబ్బుతే ఏంటి మీకు అందరికి బాధ? అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1,499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.